ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎవ్రీ 4 అవర్స్కి ఇక్కడ మైనింగ్ చేసుకోవడం వల్ల ఫ్రీగా కాయిన్స్ అనేది మైనింగ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఎవరైతే నెట్వర్క్లో ఇన్యాక్టివ్గా ఉంటారో వాళ్ళని సైకిల్స్ని బట్టి, అంటే ఒక 2 డేస్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళకి కొన్ని కాయిన్స్ బ్యాలెన్స్లో నుంచి తగ్గిపోతాయి. 4 డేస్ ఇన్యాక్టివ్గా ఉంటే ఇంకొన్ని కాయిన్స్. సో అది డిఏఓ పెట్టారు. డిఏఓ అంటే డిఏఓ ప్రపోజల్ అంటారు. వీటిని డిఏఓ అంటే డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏమైనా చేంజెస్ తేవాలనుకోండి, అక్కడ డైరెక్ట్గా వాళ్ళు చేసేస్తారు. మా కమ్యూనిటీ ఒపీనియన్ తీసుకోరనమాట. కానీ ఈ బ్లాక్ చైన్ వెబ్3 కంపెనీస్లో ఏంటంటే ఏమన్నా చేంజ్ తీసుకురావాలనుకుంటే ఒక ఒపీనియన్ అనేది తీసుకుంటా. కమ్యూనిటీ కూడా ఎలా ఫీల్ అవుతున్న ఒపీనియన్ని వాళ్ళ టోకెన్స్ ద్వారా ఓటింగ్ వేయచ్చు అనమాట. సరే, ఈ ప్రపోజల్లో నిజం చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి హ్యూమన్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నమాట, హ్యూమన్ నోడ్స్ కాబట్టి. సో వీళ్ళు ఈ ప్రపోజల్ ఏం చేశారంటే హ్యూమన్ నోడ్ బర్నింగ్ మెకానిజం, దీనికి ఓటింగ్ చూస్తే 72% బర్నింగ్ చేయాలని పెట్టారు, 25% మందిరేమో రిజెక్ట్ చేయాలని పెట్టారు. సో మరి ఏంటి బర్నింగ్ అంటే, ఇప్పుడు మీరు మైనింగ్ ఒక 2 డేస్ చేయలేదనుకోండి, మీకు అప్రాక్సిమేట్గా కొన్ని కాయిన్స్ మీ బ్యాలెన్స్ నుంచి వెళ్తాయి అనమాట. అలా 4 డేస్, 6 డేస్, 8 డేస్, 10 డేస్, 12 డేస్, ఇంకా మ్యాక్సిమం 14 డేస్ మీరు ఇన్యాక్టివ్గా ఉంటే 64 సైకిల్స్ అనమాట ఇది బర్నింగ్ అయ్యేది. ఈ విధంగా 64 సైకిల్స్ అయిన తర్వాత మీ బ్యాలెన్స్ తగ్గిపోయిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వేరే సపోజ్ మీ ఫ్రెండ్ ఇన్యాక్టివ్గా ఉన్నాడు, జస్ట్ జాయిన్ అయినప్పుడు మీకు బోనస్ వచ్చింది కదా, ఈ బోనస్ అనేది ఇంకా మీకు మీ బ్యాలెన్స్ నుంచి కట్ అయ్యింది, ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ నుంచి. అండ్ ఇంకోటి, ఆ నోడ్ ఆ పర్టికులర్ సపోజ్ మీరు ఇన్యాక్టివ్గా ఉన్న మీ యొక్క నోడ్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది అంట నెట్వర్క్ నుంచి. సో వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారం హ్యూమన్స్ అనే వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండాలి, అప్పుడే ఇది వర్క్ అయింది. సో అందుకనే ఈ ప్రపోజల్ తీసుకొస్తున్నాం. సరే, ఒక విధంగా చెప్పాలంటే రియల్ హ్యూమన్స్కే వీళ్ళు రివార్డు ఇస్తున్నారని అర్థమవుతుంది. ఇలా బర్నింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే కాయిన్ మంచి, అంటే టోకనామిక్స్ పరంగా మంచి ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. ఎలా పడితే అలా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఒక డిసిప్లైన్ మేనర్లో టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ అయితే వాటి వాల్యూ కూడా లాంచ్ అయిన తర్వాత బాగుంటుందని నా అభిప్రాయం. సో అందుకనే యాక్టివ్గా ఉండండి. ఎక్కువ ఇన్యాక్టివ్గా ఉంటే మాత్రం మీ టోకెన్స్ బర్నింగ్ అయిపోతే మీ నోడ్ అనేది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి వీళ్ళు. రీన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అతనికి బేస్ రివార్డు 2080 LG, హ్యూమన్ యాష్ రేట్ వచ్చేసి 6.6 ఉండే. అతనికి 2 డేస్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే 132 కాయిన్స్ అతనికి బ్యాలెన్స్ నుంచి కట్ అవుతాయి అంట. 4 డేస్ ఇన్యాక్టివ్గా ఉంటే 264 కాయిన్స్. దాని తర్వాత అతన్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో, మొత్తం 64 సైకిల్స్ అంటే ఒక 14 డేస్ ఇన్యాక్టివ్గా ఉంటే అక్కడ అతని ద్వారా ఎవరైతే, అంటే అతను జాయిన్ అయితే వాళ్ళకి ఎవరికొకరికి 500 కాయిన్లు వచ్చి ఉంటాయి కదా, ఆ పర్సన్కి కూడా 500 కాయిన్స్ ఇతను ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల అవి కూడా వాళ్ళ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే, దిస్ ప్రపోజల్ ఈజ్ అ క్రిటికల్ స్టెప్ టు కీప్ ఇంటర్లింక్ సెక్యూర్, యాక్టివ్ అండ్ సస్టైనబుల్. As we scale toward 1 billion human nodes, it rewards real participation while ensuring the network doesn't carry inactive or dead weight. We invite DAO approve this burning mechanism, upgrade and make Interlink most active, decentralized and human powered blockchain on earth. సో వీళ్ళ కాన్సెప్ట్కి హ్యూమన్ నోడ్స్ యాక్టివ్గా ఉండాలి. సో అందుకనే ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో 64 సైకిల్స్ ఇక్కడ పెట్టారు కదండి, 14 డేస్ తర్వాత వాళ్ళ రివార్డ్స్ అనేది కట్ అవుతాయి అని చెప్పారనమాట. సో అందుకనే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఒక టోకెన్ ఇంత మంచిగా డిసిప్లైన్డ్గా వెళ్తుంటే దాని ఫ్యూచర్ బాగుంటుంది అని అర్థం. వాళ్ళు కూడా రియల్ హ్యూమన్స్కే రివార్డ్ ఇద్దామని చూస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ.